శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 9వ అధ్యాయం యొక్క శ్లోక పఠనం అనేటువంటిది నేడు చెప్పుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని 9వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు ప్రతి ఒక్కరూ కూడా ముందు 10 శ్లోకాలు చదవటం, సమయానుకూలాన్ని బట్టి మళ్ళీ తర్వాత సమయం ఉంటే గనక మళ్ళీ సెకండ్ రౌండ్ లో మళ్ళీ మరొక 10 శ్లోకాలు చదవటం, అలా చదువుకుంటూ వద్దాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఒక్కొక్కరు 10 శ్లోకాలు ముందు ఒక రౌండ్ చదివేసి సమయం ఉన్న తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్కి వద్దామండి. ముందు ఒకరు 10 శ్లోకాలు చదువుతారు, రెండో వారు 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు చదువుతారు. అట్లా ప్రారంభించండి. శ్రీ సుఖవాచ. మూర్తి గారు చదువుతారండి. ప్రారంభించండి. నేను చదవనా సార్? చదవనా అండి? మీట్లో ఉన్నాను, చదువుతాను. ఏ గృహదాసీషు యశోదానందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమంథ స్వయం దధి యాని యానీహ గీతాని తద్బాలచరితాని చ దది నిర్మంథనే కాలే వరంతి తాన్యగాయత క్షౌమం వాస ముదికటితటే బిభ్రతి సూత్రనర్థం పుత్ర స్నేహస్తుత కుశయుగం జాతకం పంచ సుబ్రూహు లజ్వాకర్షశ్రమ భుజచల కంకణౌ కుండలే చ స్విన్నం వక్తం కబల విగళ మావతి నిర్మమంథ. ఈ శ్లోకంలోనండి, ఈ శ్లోకంలో రజ్వాకర్షశ్రమ భుజచలత్, ఇక్కడ తకార కకారాలు కలిసి ఉన్నాయి కదండి. ఇక్కడ తకారం అనేది ముందుకు వెళ్ళిపోతుంది. రజ్వాకర్షశ్రమ భుజ చలత్ కంకణౌ కుండలే చ, లేకపోతే కలిపి చదివితే రజ్వాకర్షశ్రమ భుజ చలత్ కంకణౌ కుండలే చ అంటే బాగుంటుంది. రజ్వాకర్షశ్రమ భుజ చలత్ కంకణౌ కుండలే చ. ఓకేనా సార్? బాగుంది. స్విన్నం వక్తం కబర విగళ మాలతీ నిర్మమంథ తాం స్తన్య కామ ఆసాద్య మత్నంతీం జననీం హరిః గృహీత్వా దదిమంథానం నిషేధ ప్రీతిమావహన్ తమంకమారూఢం అపాయ యత్సనం దేహస్నుతం సస్మితమిచ్చతి ముఖం అతృప్తముత్సృజ్య జవేన సాయయా ఉత్సిచ్యమానే పైసిత్పరిశ్రితే సంజాత కోప స్ఫురితారుణాధరం సందస్య దధిమంథభాజనం భిత్వా మృషాశుర్ దృషదస్మనారోహో జఘాసహయ్యంగవ మంతరం గతః ఉత్తార్య గోపీ సుషితం పయః పునః
ప్రవిశ్య సందృశ్య చ తజ్జమత్రకం భగ్నం విలోక్య స్వసుతస్య కర్మ తత్ జహాసతం చాపి న తత్ర పశ్యతి ఉలూఖలేంగ్రేర్ ఉపరి వ్యవస్థితం మర్కాయ కామం వదతం శుచిస్థితం హయ్యంగవం చౌర్య విశంకితే క్షణం నిరీక్ష్య పశ్చాత్ సుతమాగమచ్చరైః తామత్తయష్టిం ప్రసమీక్ష్య సత్వరః తతో వరుహ్యాప ససారభీతవత్ గోప్యన్వధావన్న యమాపయోగినాం క్షమం ప్రవేష్టుం తపసేదితం మనః అన్వంచమానా జననీ బృహచ్చల శ్రోణీభరాక్రాంత గతిః సుమధ్యమా జవేన విస్సంసిత కేశబంధన చ్యుత ప్రసూనాం గతి పరామృశత్. సంతోషం అండి. దీంట్లో ఇక్కడ ఉలూఖలేంఘ్రే అన్నారు. ఇక్కడ ఉలూఖలాంఘ్రే అనేది ఒకటి, ఉలూఖలాంఘ్రే. ఇక్కడ దీంట్లో కూడా తతో వరుధ్యాపర, ఇక్కడ తతో వరుధ్యాప ససార భీతవత్ అనేటువంటిది కూడా ఒక చిన్న అక్షరం దీర్ఘాలు హ్రస్వాల్లో పోయింది. ఎక్కడ సార్ శ్లోకం చెప్పరా? నంబర్ చెప్పరా? 8వ శ్లోకంలో ఉలూఖలాంఘ్రే, ఉలూఖలే అని మీరు చదివారు. ఉలూఖలం అని ఉలూఖల అంఘ్రే. ఒక్క నిమిషం, కెన్ ఐ రీడ్ వన్స్ అగైన్? ఉలూఖలాంఘ్రేర్ ఉపరి వ్యవస్థితం. లాంఘ్రేర్ అని ఉపరి వ్యవస్థితం. పర్లేదు, కరెక్ట్ అది? కరెక్టే. ఉలూఖలాంఘ్రేరుపరి వ్యవస్థితం మర్కాయ కామం వదతం శుచిస్థితం హయ్యం గవం చౌర్య విసంకితే క్షణం నిరీక్ష్య పశ్చాత్ సుతమాగమచ్చరైః. ఓకే సార్? ఓకేనా? అంతేనండి. ఎక్కడైనా ఇంక సరిపోయింది. మరొకరు తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. వాసంత్ గారు చదువుతున్నారండి, కొద్దిగా అవకాశం ఉందా? వాసంత్ గారు ఉన్నారా మీరు లైన్ లో? ఏమండి వాసంత్ గారు? సరే, నెక్స్ట్ ఇంకా కృతాగసంతం ప్రరుదంతమక్షిణీ కషంతమంజన్మషినీ స్వపాణినా ఉద్వీక్షమాణం భయవిహ్వలేక్షణం హస్తే గృహీత్వా విషయంత్యవాగురత్ త్యక్త్వా యస్తిం సుతం భీతం విజ్ఞాయార్థకవత్సలా యేష కిల తం బద్ధుం ధామ్నా తద్వీర్యో కోవిదా. తద్వీర్య కోవిదా దామ్నా తద్వీర్య కోవిదా. తద్వీర్య కోవిదా న చాంతర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతర్జగతో యో జగచ్చయః తం మత్వాత్మజమవ్యక్తం మత్స్యలింగమా గోపీకోలూఖలే దామ్నా బబంధ. అదోక్షజం మత్స్యలింగమదోక్షజం గోపీకోలూఖలే దామ్నా బబంధ ప్రాకృతం యథా తద్దామభధ్యమానస్య స్వార్ధకస్య కృతాగసః వ్యంగులోనమభూత్తేన సందధేన్యచ్చ గోపికా యదాసి తదపి న్యూనం తేనాన్యదపి సందధే తదపి వ్యంగులం న్యూనం యద్యదా దత్త బంధనం. ఏవం స్వగేహాదామాని యశోదా సందధ్యపి
गोपीनां सुस्मयन्तीनां स्मयन्ती विस्मिता भवत् स्वमातुः स्विन्नगात्राय विस्रस्तकभरस्रजः दृष्ट्वा परिश्रमं कृष्णः कृपयास्ति स्वबन्धने एवं सन्दर्शिता ह्यङ्गा हरिणा भृत्यवश्यता स्वसेनापि कृष्णेन यस्येदं सेश्वरं वशे नेमं विरिञ्चिनो भवो न श्रीरप्यङ्ग संशया नेमं विरिञ्चो न भवो न श्रीरप्यङ्ग संशया प्रसादं लेभिरे गोपी यत्तत् प्राप विमुक्तिदात् ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి, చదివేయండి సార్. नायं सुखापो भगवान् देहिनां गोपिकासुतः ज्ञानिनां चात्मभूतानां यथा भक्तिमतामिह कृष्णस्तु गृहकृत्येषु व्यग्रायां मातरि प्रभुः अद्राच्छीदर्जुनौ पूर्वं गुह्यकौ धनधात्मजौ पुरा नारद दशापेन पृच्छतां प्रापितौ मदात् नलकूबरमणिग्रीवाविति ख्यातौ श्रियान्वितौ బాగుంది. इति श्रीमद्भागवते మొదటి నుంచి పర్వాలేదు, మళ్ళీ మొదటి నుంచి చదవమంటారా? చదవండి. ఎవరు చదువుతున్నారు? నేను చదవనా? అయిపోయిందేమో. చదవండి వాసంతి గారు, చదవండి. అంటే మళ్ళీ 9th మొదలు అండి? 9వ అధ్యాయమే మొదటి 10 శ్లోకాలు చదవండి. 10-11 శ్లోకాలు చదవచ్చు. నమస్కారం అండి. నమస్కారం. ఏకదా గృహదాసీషు యశోదానంద గేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమంత స్వయం దది యాని యాని దాని తద్బాలచరితాని చ దది నిర్మందనే కాలే స్మరంతి తాన్యగాయత్త క్షౌమౌ వాస పృథుకటి తటే బిభ్రతి సూత్రనర్థం పుత్ర స్నేహ స్నుత కుచయుగం జాతకం పంచ సుభ్రుః రజ్వాకర్ష శ్రమ భుజ చలత్ కంకణౌ కుండలే చ స్విన్నం భక్త్రం కబర విగళత్ మాలతి నిర్మమంత తాం స్తన్యకామ ఆసాజ్య మత్నంతీం జననీం హరి గృహీత్వా దది మందానం నషేదత్ ప్రీతిమావహన్ తమంకమారూఢమపాయయత్ సనం స్నేహస్నుతం సస్మిత మీక్షతి ముఖం అతృప్తముత్సృజ్య జవేన సాయయౌ ఉత్సిచ్యమానే వైసిత్వతిశ్రితే సంజాత కోప స్వితారుణాధరం సందస్య తద్భిర్దదిమంద భాజనం భిత్వా మృషా శతస్మనారవో జగాసహ్యంగ వమంతరంగత ఉత్తార్య గోపీ సుశ్రుతం పయ పునః రవిస్య సందృశ్య చ దజ్జమత్రకం భగ్నం విలోక్య స్వస్థస్య కర్మ తత్ జహాసతం చాపి న తత్ర పశ్యతి ఉలూఖలాంగ్రేరు పరివ్యవస్థితం మర్కాయ కామం దత్తం శిచిస్థితం హయ్యంగవం చౌర్య విశంకితే క్షణం నిరీక్ష పశ్చాత్ సుతమాగమచ్చనై తామాత్తయష్టిం ప్రసమీక్ష సత్వర తతో వరుహ్యాపససార భీతవత్ గోప్యన్వధావన్న యమాప యోగినాం క్షమం ప్రవేష్టిం తపసేరితం మనః అన్వంచమానా జననీ బృహచ్చలత్ శోణీభరాక్రాంత గతిస్సుమాధ్యమా జవేన విశ్రంసితకేశ బంధన
చ్యుత ప్రసూనానుగతి పరామృషత్. చాలా జయ బాగుంది. గురుదత్త. సాయి. జయ గురుదత్త. బాగా చదివారు. నమస్కారం. నమస్కారం. చదవమంటారా అండి? చదవమ్మా కామేశ్వరి గారు, చదవండి. కృతాగ్రసంతం ప్రరుదంతమక్షిణి కషంతమంజన్ మషిణి స్వపాణినా ఉద్వీక్షమాణం భయవిహ్వలేక్షణం హస్తే కృత్వా విషయం చ వాగురత్ వక్తాయష్టిం సుతం భీతం విజ్ఞాయాద్భక్తవత్సల ఈయేష కిల తం బద్ధుం దామ్నత్వద్వీర్యకోవితా న చాంతర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతర్ జగతో యో జగచ్చయః త్వం మత్వాత్మజం అవ్యక్తం మర్చలింగమదోక్షజం గోపికోలూఖలే దామ్నా బబంధ ప్రాకృతం యథా ఒక్క నిమిషం అమ్మా, తత్తామపద్నమ. చెప్పండి. ఒక చిన్న పరీక్ష మళ్ళీ. దామము దామ్న చెప్పండి సార్. అనే పదాలకు అర్థం చెప్పగలరా? దామము దామ్నము అంటే దామము అంటే కోపం. దామ్న అంటే తాడు. ఓకే, సంతోషం. అంతేనమ్మా. దామ్న దామ అనే పదాలు రెండు ఒకటే, రెండు తాడే. దామ్న అంటే తాడు చేత అని తృతీయ విభక్తిలో మారుతుంది. దామం అనే పదమే దామ్నాగా తృతీయ విభక్తిలో మారుతుంది. ప్రత్యయాలు చేరి చేత, తాడు చేత అని కలుస్తుంది. అంతే. దామము అన్న తాడు. దామము అంటే మనం కోపం, దామం ఇవన్నీ అంటాం కదా, అందుకని అది అనుకున్నాను. అది ఒత్తుధా. ధామము అంటే మళ్ళీ లోకము, పరంధామము, పరంధామానికి చేరాడు అంటారు, వైకుంఠ స్థానం. అది పరంధామం, ధామం. ఇది దామం. అలాగే ఇంకోటి ఏమన్నా కామక్రోధ లోభమోహం ఇట్లాంటి వైపులో ఉండేటువంటిది వేరు మళ్ళీ. అవును, అదే అనుకున్నా. దామం. పరీక్షలో గురువు గారు నమస్కారం. నమస్తే అండి. దామ్నాత్ అని దామ్నాత్ అన్నారు కదా, దామము చేత. మరి ఇక్కడ మన శ్లోకంలో అప్పుడు దామ్నాథ్ అంటే పంచమి విభక్తి వస్తుంది. విభక్తులు తేడా వస్తాయి. రామాత్, దామ్నాథ్ ఇట్లాంటివి. వనాత్ పంచమి విభక్తి మారుతుంది. ఇక్కడ తృతీయ విభక్తి, అక్కడేమన్నా పంచమి విభక్తి మారుతుంది. ఈ దామం అనేటువంటిది రకరకాలుగా మనం వాడుతూ ఉంటారు. ఇక్కడ మారిన చోటల్లా చివరక్షరమే మారుతుంది, రూట్ వర్డ్ మారదు. దాని చివరక్షరం మారితే ఏంటంటే ప్రత్యయం. ఇప్పుడు రాముడి యొక్క, రాముడి చేత, రాముడి వలన అన్నప్పుడు రాముడు అనే పదం సమానమే, కానీ పక్కన ఉన్నటువంటి యొక్క, చేత ఇట్లాంటివి దుమువులు ప్రథమా విభక్తి అని మనకి శబ్దాల్లో వస్తుంటాయి. నిరులను కూర్చి గురించి తెలుగులో కూడా ఉంటాయి. అవే ఇక్కడ కూడా ఆ పదాల అర్థాలు చివరక్షరం మారుతూ ఉంటే ఇవి మారుతూ ఉంటాయి. అంతే తేడా. అంటే తాడుతో అండి కదా, తాడుతో బబంధ కట్టివేసింది, తాడుతో కట్టేసింది, తాడు చేత కట్టివేసింది. చేతం చేన్ తోడంతో తృతీయ విభక్తి అంటారు. ప్రాకృతం యదా. ప్రాకృతం అంటే సహజమైనటువంటి బాలుడు అనుకుని, సామాన్యమైన బాలుడు అనుకుని చెప్పి సామాన్యమైనటువంటి తాడుతో కట్టేసింది. భక్తి తాడుతో కట్టాల్సింది, భక్తి భాషంతో బంధించాల్సింది. అది సంతోషం. తర్వాత అండి చదవండి. తద్దామపద్యమానస్య సౌర్భకస్య కృతాగసః ద్విదంగుళో నమభూతేన సందధ్యేనస్య గోపికా యదాసీతదపి న్యూనం తేనాన్యాదపి సందదే త్వదపి ద్వంగుళం న్యూనం యద్యదా దత్తబంధనం ఏవం స్వగేహదామాని యశోదా సంధ్యజత్యపి గోపీనాం సుస్మయంతీనాం స్వయంతి విస్మితా భవద్ స్వమాతు స్విన్నగాత్రాయ విస్రస్తకబరస్రజః దృష్ట్వా పరిశ్రమం కృష్ణః కృపయాసీత్ స్వబంధనే ఏవం సందర్శితా హ్యంగ హరిణా భృత్యువస్యత స్వవసేనాపి కృష్ణేన యస్వేదం స్వేశ్వరం వసే.
हेमं विरिञ्चो न भवो न श्रीः अप्यङ्ग संश्रया प्रसादं लेभिरे गोपी यत्तत् प्राप्त विमुक्तिदात् नायं सुखापो भगवान् देहिनां गोपिका सुतः ज्ञानिनां चात्मभूतानां यथा भक्तिमतामिह कृष्णस्य गृहकृत्येषु यग्रायं मातरि प्रभुः अद्राक्षीदर्जुनौ पूर्वं गुह्यकौ धनदात्मजौ पुरा नारदशापेन वृक्षतां प्रापितौ मदात् नलकूबरमणिग्रीवः విధిఖ్యాతౌ శ్రియాన్వితౌ. పోయిందమ్మా. నలకూబర మణిగ్రీవౌ అని విడతీసుకుంటే అక్కడ మణిగ్రీవౌ అని చదవాలి. ఇక్కడ మీరు ఇతి ఖ్యాతౌ అని విడతీసి చదివినప్పుడు ఇక్కడ ఈ అక్షరం దగ్గర మణిగ్రీవౌ రామ రామౌ రామలక్ష్మణౌ ఔకారం చివరిలో రావాలి. విడతీయకుండా చదివితే ఇతి ఖ్యాతౌ మణిగ్రీవౌ ఇది కలిపేసి చదివితేనేమన్నా నలకూబర మణిగ్రీవా విధిఖ్యాతౌ శ్రియాన్వితౌ నలకూబర మణిగ్రీవా విధిఖ్యాతౌ శ్రియాన్వితౌ కలిపితేనేమన్నా మీరు ఇక్కడ విసర్గలు పెడితే మణిగ్రీవ అని పెడితే ఒక్కడే ఉన్నట్టు లెక్క. నలకూబర మణిగ్రీవుడు అనేవాడు ఒక్కడే అని లెక్క విసర్గలు పెడితే. మణిగ్రీవౌ అని చదివినప్పుడు ఈ పదంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని సూచిస్తుంది. రామ లక్ష్మణౌ మాతాపితరౌ ఎట్లాగో అలా నలకూబర మణిగ్రీవౌ అని ద్వివచనం. ఇప్పుడు ఒకసారి అదొక్కటే చదువుతానండి. నలకూబర మణిగ్రీవౌ ఇతి ఖ్యాతౌ శ్రియాన్వితౌ. కరెక్టేనండి? సరిపోయింది. తర్వాత ఇంకెవరన్నా చదవండి. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే నవమోధ్యాయః. లక్ష్మి యు చదువుతారా అమ్మా? లక్ష్మి యు. నేను చదవనా? నమస్కారం. నేను చదవనా అండి? చదవండి అమ్మా, చదవండి. ఏకదా గృహదాక్షీషు యశోదానందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమంథ స్వయం దధి యాని యానీహ గీతాని తద్బాలచరితాని చ దధి నిర్మంధనే కాలే స్మరంతి తాన్యగాయత క్షౌమం వాస పృథుకటితటే బిభ్రతి సూత్రనద్ధం పుత్ర స్నేహన్నుత కుచ యుగం జాతకంపం చ శుభ్రూః దజ్వాకర్షశ్రమ భుజ చలత్ కంకణౌ కుండలే చ చిన్నం వక్త్రం కబరి విగళత్ మాలతి నిర్మమంధ తాం సన్యకామ అసాధ్యం మధ్యంతీం జననీం హరిః గృహీత్వా దధిమంథానం న్యపేద్ధత్ప్రీతిమావహన్ తమంకమారూఢమపాయయత్సనం స్నేహం స్నుతం సస్మితమీక్షతి ముఖం అతృప్తముత్సుజ్య జవేన సాయయ శ్రితే సంజాతకోపస్ఫురితారుణాధరం సందస్య దద్భిద్ధి మందభాజనం భిత్వా మృషాశ్రుదృష దస్మనారహో జఘాసహయ్యంగ వమంతరం గతః ఉత్తార్య గోపీ సుశ్రుతం పయః పునః పవిష్య సందృశ్య దధ్యమత్రకం భగ్నం విలోక్య స్వసుతస్య కర్మ ప్రత్ జహాసతం చాపి న తత్ర పశ్యతి
उलूखलान्धेरुपरि व्यवस्थितं मर्काय कामं ददतं शिचिस्थितं हय्यङ्गवं चौर्यविशङ्किते क्षणं निरीक्ष पश्चात् सुतमागमच्चनैः तामात्तयष्टिं प्रसमीक्ष सत्वरः ततो वरुह्या पससारभीतवत् गोप्यन्वधावन्नयमाप योगिनां क्षमं प्रवेष्टुं तपसेरितं मनः अन्वंसमाना जननी बृहत्सलत्रोणीभराक्रान्तगतिः सुमध्यमा जवेन नित्रं सितकेशबन्धनच्युतप्रसूनानुगतिः పరామృషత్ కృతాగసంతం పరుదం దమక్షిత్. ఓకే చాలా బాగా చదివారు, చాలా సంతోషం. ఇంకెవరైనా అనుకోండి. ఎవరమ్మా? రత్నం సార్. చదవండి. జై గురుదత్త. జై గురుదత్త. కృతాగసంతం ప్రరుదంతమక్షిణి కశంతమంజన్మషిని స్వపాణినా ఉద్వీక్షమాణం భయవిహ్వలేక్షణం హస్తే గృహీత్వా భిషయంత్యవాక్కురత్ త్యక్త్వా యష్టిం సుతం భీతం విజ్ఞాయార్భకవత్సలా యేష కిల తం బద్ధుం దామ్నా తద్వీర్యకోవిదా न चान्तर्न बहिर्यस्य न पूर्वं नापि चापरं पूर्वापरं बहिश्चान्तत् जगतो यो जगच्चयः तं मत्वात्मजमव्यक्तं मत्यलिङ्गमधोक्षजं गोपिकोलूखले दाम्ना बबन्ध प्राकृतं यथा तद्दामबध्यमानस्य स्वार्धकस्य कृतागसः व्यङ्गुलो नमभूतेन सन्दधेन्यच्च गोपिका यदासीत् तदपि न्यूनं तेनान्यदपि सन्दधे तदपि व्यङ्गुलं न्यूनं यद्यदा दत्तबन्धनम् एवं स्वगेहदामानि यशोदा सन्दधत्यपि गोपीनां सुस्मयन्तीनां स्मयन्ती विस्मिताभवत् स्वमातुस्विन्नगात्राया विस्रस्तकबरस्रजः दृष्ट्वा परिश्रमो कृष्णः कृपयासीत् स्वबन्धने एवं सन्दर्शिता ह्यङ्गा हरिणाभृत्य वश्यता स्ववशेनापि कृष्णेन यस्येदं सेश्वरं वशे नेमं विरिञ्चो न भवः न श्रीरप्यङ्गसंशयाः प्रसादं लेभिरे गोपी यत्तत्प्राप विमुक्तिदात् नायं सुखापो भगवान् देहिनां गोपिकासुतः ज्ञानिनां चात्मभूतानां यथा भक्तिमतामिह कृष्णस्तु गृहकृत्येषु व्यग्रायां मातरि प्रभुः अद्राक्षीदर्जुनौ पूर्वं गुह्यकौधनदात्मजौ पुरा नारदशापेन वृक्षतां प्रापितौ मदात् नलकूबरमणिग्रीवा विधिख्यातौ श्रियान्वितौ श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वाचे नवमोऽध्यायः. जय गुरुदत्त सर. జై గురు. తర్వాత నమస్తే గురుగారు. శ్రీ చదవనండి. ప్రారంభించండి. శ్రీ శుక ఉవాచ తదా గృహదాసీషు యశోదానంద గేహిని
కర్మాంతర నియుక్తాసు నిర్మమంథ స్వయం దధి యాని యానీహ గీతాని తద్బాలచరితాని చ దధి నిర్మంథనే కాలే స్మరంతి తాన్యగాయత క్షౌమం వాసః పృథుకటితటే బిభ్రతి సూత్రనద్ధం పుత్రస్నేహస్నుతకుచయుగం జాతకంపం చ సుభ్రూః రజ్వాకర్షశ్రమభుజచలత్కంకణౌ కుండలే చ విన్నం వక్త్రం కబరవిగలన్మాలతీ నిర్మమంథ తాం స్తన్యకామ ఆసాద్యమథ్నంతీం జననీం హరిః గృహీత్వా దధిమంథానం యశేధత్ప్రీతిమావహన్ తమంకమారూఢమపాయయత్స్తనం స్నేహస్నుతం సస్మితమీక్షతి ముఖం అతృప్తముత్సృజ్య జవేన సాయయా ఉత్సిక్యమానే పయసి త్వధిత్రితే. చాలమ్మా. ఇంకెవరైనా ఉన్నారండి చదివేవారు? సమయం అయిపోవచ్చింది, 5 నిమిషాలు ఉంది. ఇంకెవరన్నా చదవాల్సిన వాళ్ళు ఉంటే ఇంకో 5 శ్లోకాలు చదవండి. ఆనందరావు గారు చదువుతారండి? నమస్కారం సార్, చదువుతానండి. నమస్కారం సార్. తమంకమారూఢమపాయయస్నం స్నేహస్కృతం సస్మితమీక్షతి ముఖం అతృప్తముత్సృజ్య జవేన సాయయా ఉత్స్యచ్యమానే పయసత్వధిస్రితే సంజాతపోపః స్ఫురితారణాధరం సందస్య దద్భిర్భతి మంథభాజనం భిత్వా మృషాసృదృష దస్మనారహో జఘాస హయ్యంగవ మంతరం గతః ఉత్తార్య గోపీ హయ్యంగవమంతరం గతః ఉత్తార్య గోపీ సుశ్రుతం పయః పునః ప్రవిశ్య సందృశ్య చ దధ్యమత్రకం భగ్నం విలోక్య స్వసుతస్య కర్మ తజ్జహాసతం చాపి న తత్ర పశ్యతి ఉలూఖలాంఘ్రేరుపరి వ్యవస్థితం మర్కాయ కామం దదతం శుచిస్థితం హయ్యంగవం చౌర్య విశంకితే క్షణం నిరీక్ష్య పశ్చాత్ సుతమాగమచ్చనైః తామాతయష్టిం ప్రసమీక్ష్య సత్వరస్తథో వరుధ్యాస్పస సారభీతవత్ గోప్యన్వధావన్నయ పాపయోగినాం క్షమం ప్రవేష్టుం తపసేరితం మనః అన్వంచమానా జననీ బృహచ్చలశ్రోణే భరాంక్రాంత గతి సుమధ్యమా జవేన విశ్రంసిత కేశబంధనచ్యుత ప్రసూనానుగతి పరామృశత్ కృతాగసం సంప్రదంతమక్షిణీ. అక్కడి నుంచి వేరే వాళ్ళు చెప్తారండి. ఇంకెవరైనా చదివారు? నమస్కారం. కల్పన గారు చదివారండి? శాంతలక్ష్మి గారు, కల్పన గారు. కల్పన, నేను చదవనా అండి? చదవండి అమ్మా. 11 నుంచి కదా? అవును. అన్వంచమాన జననీ బృహచ్చల శ్రోణీ బరాక్రాన్ తగతి సుమధ్యమా జవేన విశ్రంసిత కేశబంధన యుత ప్రసూనానుగతి పరామృశత్ గత కృతాగసంతం ప్రరుదంతమక్షిణీ కృశస్తమంగ్మషిని కషంతమన్ నశ్మిని కషంతమంజన్మషిణీ కషంతమంజన్మషిణీ స్వపాణినా. చేతితో అంజనాన్ని అట్లా కాటుకుని కాస్త పూసే. కషంతమంజన్మషిని స్వపాణినా ఏంటండి సార్?
కషంతమంజన్ మషిని స్వపాణిన ఉద్వీక్షమాణం భయవిహ్వలేక్షణం హస్తే గృహీత్వా విషయంత్య వాగురత్ త్యక్త్వా యష్టిం సుతం భీతం విజ్ఞాయార్భకవత్సలా ఇయేష కిల తం బద్ధుం దామ్నా తద్వీర్యకోవిద నచాంతర్ న బహిర్వ్యస్య న పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంత జగతో యో జగచ్చయః త్వం మత్మాత్మజమవ్యక్తం మత్యలింగమధోక్షజం గోపీకోలుఖలేదాంన బబంధ ప్రాకృతం యథా తద్దామబధ్యమానస్య స్వార్భకస్య కృతాగసః ద్యంగ్నులోనమభూతేన సంధదేన్యచ్చ గోపికా యదాసీత్తదపి సమయం 2 నిమిషాలే ఉంది, మధ్యలో ఆగిపోతుంది, కట్ అయిపోతుంది. శాంతలక్ష్మి గారు చదవండి. శాంతలక్ష్మి గారు జయ గురుదత్త అండి. చదవండి, 2 నిమిషాలు. 16 చదవండి మేడం. 16 అది మధ్యలో ఆగిపోతుందేమో కదా. ఓకే. 2 నిమిషాలు. యదాసీత్తదపి న్యూనం తేనాద్యపి సందధే తదపి ద్యంగులం న్యూనం యద్యదా దత్తబంధనం ఏవం స్వగేహదామాని యశోదాసందధత్యపి గోపీనాం సుస్మయంతీనాం స్మయంతి విస్మితాభవత్ స్వమాతు స్విన్నగాత్రాయ విస్త్రస్తకబరస్రజః దృష్ట్వా పరిశ్రమం కృష్ణః కృపయాసీత్ స్వబంధనే ఏవం సందర్శితా హ్యంగా హరిణా భృత్య వశ్యత స్వవశేనాపి కృష్ణేన యస్యేదం సేశ్వరం వశే నేమం విరించో న భవో న శ్రీరప్యంగ సంశయా ప్రసాదం దేహినాం ప్రసాదం లేభిరే గోపీ ప్రసాదం లేభిరే గోపీ యత్తత్ప్రాప విముక్తిదాత్ నాయం సుఖాపో భగవాన్ దేహినాం గోపికాసుక్తః జ్ఞానినాం చాత్మభూతానాం యథా భక్తిమతామిహ కృష్ణస్తు గృహకృత్యేషు వ్యగ్రాయాం మాతరి ప్రభుః అద్రాక్షీరదర్జునౌ పూర్వం గుహ్యకౌ ధనదాత్మజౌ పురా నారదశాపేన వృక్షతాం ప్రాపితౌ మదాత్ నలకూపరమణిగ్రీవా వితిఖ్యాతౌ శ్రియాన్వితౌ ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్థే గోపీ ప్రసాదో నామ 9వ అధ్యాయః. సంతోషం. కొత్తగా ఈ రోజు